హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనము సింగిల్ లింక్డ్ లిస్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేసాం కదా. అండ్ అందులో మనం ఏం కవర్ చేసాము? ఫస్ట్ది అసలు బేసిక్గా ఎలాంటి లింక్ లిస్ట్ అనే క్లాస్ లేకుండా ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి మనం ఆటోమేటిక్గా ప్రతి వేరియబుల్ని ఎలా కంబైన్ చేయాలనేది నేర్చుకున్నాము. సెకండ్, మన ఓన్ కస్టమైజ్డ్గా కస్టమ్ లింక్ లిస్ట్ని ట్రై చేసాము. ఇందులో మనం ఏమి అచీవ్ చేసాము? మనము ఆల్రెడీ లిస్ట్ ఉంటే దాన్ని ఎలా డిస్ప్లే చేయాలి అండ్ ఆల్ సార్ట్ ఆఫ్ ఇన్సర్ట్స్ మనం చేసాము కదా. అంటే వీ హ్యావ్ ఇన్సర్టెడ్ అట్ ఫస్ట్, వీ ఇన్సర్టెడ్ అట్ లాస్ట్ అండ్ వీ ఇన్సర్టెడ్ అట్ ఎండ్. అవునా? సో వీ హ్యావ్ సీన్ దే టైమ్ కాంప్లెక్సిటీస్, రెస్పెక్టివ్ టైమ్ కాంప్లెక్సిటీస్ కూడా చూసేసాము, విచ్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే డిలీట్, హౌ టు డిలీట్ ఇన్ ఎ సింగిల్ లింక్డ్ లిస్ట్. అంతే కదా, బేసిక్ రెడ్ ఆపరేషన్స్. ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేయాలి, అప్డేట్ చేయాలి, లైక్ క్రియేట్ ఎలా చేయాలి అనేది చూడాలి. సో కూల్. ఇప్పుడు ఈ డిలీట్ని ఎలా చేయాలని చూద్దాం. సో లాస్ట్ వీడియో కనుక నీకు అర్థమైతే ఈ వీడియోలో లైక్ ఈ డిలీట్ ఆపరేషన్ అనేది నథింగ్ నీకు ఆ కోర్ పాయింట్ అర్థమైతే నథింగ్. అండ్ ఒక చిన్న రీక్యాప్ లాగిస్తాను. అరేస్లో నెక్స్ట్ దానికి పాయింట్ చేయాలి అంటే i = i+1 అని రాస్తున్నాం. సెల్ఫ్ అప్డేషన్. I felt like I need to say this part. మరి లింక్డ్ లిస్ట్లో లింక్డ్ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్గా మనం క్రియేట్ చేసుకున్న ఒక డేటా స్ట్రక్చర్లో నెక్స్ట్ దానికి పాయింట్ చేయాలి అంటే temp temp.next. That's it. So temp = temp.next. ఈ రెండు సేమే. ఇదే కాదు, రేపు ఇంకో డేటా స్ట్రక్చర్ ఇంప్లిమెంట్ చేస్తే దానికి నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్కి ఎలా ట్రావర్స్ చేయాలి బేస్డ్ ఆన్ హౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ దాట్ డేటా స్ట్రక్చర్ అనే దాని బేసిస్ మీద మనం ట్రావర్స్ అవుతాము. ఓకే, సో ఐ హోప్ ట్రావర్సింగ్ అనేది క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. నాట్ ట్రావర్సింగ్ లైక్ ద వే వి యాక్సెస్ ఈచ్ ఎలిమెంట్. ఇలా యాక్సెస్ అవుతున్నప్పుడు యూ కెన్ డిలీట్, యూ కెన్ మోడిఫై, ఫైన్. సో ఇప్పుడు ఎలా డిలీట్ చేయాలి? సో not assume, like we do even have like fine, assume నాకు ఇలా ఒక లింక్డ్ లిస్ట్ ఉంది అండ్ అగైన్ నీకు లింక్ లిస్ట్ మీద అవగాహన వచ్చి లైక్ ఆ గ్రిప్ వచ్చేంత వరకు డోంట్ థింక్ దిస్ యాజ్ అ లింక్ లిస్ట్. లైక్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ వే, లైక్ దిస్ ఈస్ మై హెడ్ పాయింటింగ్, డోంట్ assume this way. assume such a way లైక్ 31 ఇక్కడ ఉంది, దాని నెక్స్ట్ అడ్రస్ ఇక్కడ ఉంది, దీనికంటూ ఒక అడ్రస్ ఉంది. అండ్ 24 సమ్వేర్ అరౌండ్ ఎక్కడో ఉంది, దీనికంటూ సమ్ అడ్రస్ ఉంది, ఈ అడ్రస్ ఇందులో ఉంది. అండ్ 55 సమ్వేర్ ఇన్ ద మెమరీలో ఉంది, దీనికంటూ ఒక అడ్రస్ ఉండిద్ది. అండ్ ఈ 24లో ఈ అడ్రస్ పెడతాను. అండ్ 14 అనేది సమ్వేర్ అరౌండ్ ఇన్ ద మెమరీలో ఉంది, దీనికంటే ఒక అడ్రస్ ఉండిద్ది, దీనికి ఇందులో 77 సమ్వేర్ అరౌండ్ ఇన్ ద మెమరీలో ఒకటి ఉండిద్ది. అండ్ ఇట్లా ఐడియాకి అర్థం చేసుకో. అండ్ కొంచెం జీవే ఫార్మాట్లో మన మైండ్కి కూడా సెన్స్గా అర్థం అవ్వాలి కాబట్టి ఇట్లా పాయింట్ చేసుకో. ఓకే, అండ్ దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు థింక్. అండ్ ఈ మొత్తం డేటా ఎక్కడ ఉంది? హీప్లో ఉంది. ఓన్లీ ఈ హెడ్ది మాత్రమే, ఫ్రమ్ ద స్టాక్ నుండి నేను రిఫర్ చేస్తున్నా. ఏది? ఫస్ట్ దానికి ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ దాంట్లో సెకండ్ ఉండిద్ది, సెకండ్ దాంట్లో థర్డ్ ఉండిద్ది, థర్డ్ దాంట్లో ఫోర్త్ దాంట్లో ఫిఫ్త్ ఉండిద్ది, కాబట్టి ఫైన్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. సో లాస్ట్ వీడియోలో అంతా చెప్పిన తర్వాత నీకు ఒక చిన్న నేను చెప్పింది ఫాలో అయితే నీకు ఒక చిన్న క్వశ్చన్ రావాలి. ఇప్పుడు కరెంట్ నోడ్ అని దీనికి క్రియేట్ చేస్తున్నా, నెక్స్ట్ కరెంట్ నోడ్ అని డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు దీనికి పెడుతున్నా, నెక్స్ట్ దీనికి పెడుతున్నా. మరి ఇప్పుడు ఇక్కడ ఇలా పెడుతుంటే ఇది యాక్సెస్ కొత్తగా నోడ్ వస్తుంటే ఇది కరెంట్ నోడ్ అవుతుంది, మళ్ళీ కొత్తగా వస్తుంటే ఇది మోడిఫై, ఇది పోతుంది. మరి ఇప్పుడు ఇందులో ఉన్న డేటాని నేను కరెంట్ నోడ్తో పాయింట్ చేయట్లేదు కదా. అంటే దీనికి ఎలాంటి రిఫరెన్స్ లేకపోతే మరి ఈ డేటా నాకు గార్బేజ్ కలెక్టర్లో పోవాలి కదా, గార్బేజ్ కలెక్టర్ తీసుకెళ్ళిపోవాలి కదా అని అంటే ఈ రిఫరెన్స్ పోగొట్టుకున్నావు. కరెంట్ నోడ్ అనే దాంతో రిఫరెన్స్ అని పోగొట్టుకున్నావు కాదనట్లా నేను. కానీ ఈ డేటా ఇందులో నుండి మళ్ళీ రిఫర్ చేస్తున్నావు కదా. సో 7777 అనే మెమరీ అడ్రస్ there is somewhere in the memory that was still referencing. అది దేంతో? assume ఇది హెడ్ అనుకుంటే
head dot next అనే దాంట్లో still 777 ఉంది. So there is at least one difference that was holding to a memory where we have created. Garbage collector comes in a place where we do created a memory where no reference was pointing, but in our case it was pointing. That is why they were not going to the garbage collector. And now you will see ఎలా అది actual గా పోయింది అనేది. But this is all you need to రిమెంబర్ అంటిల్ యూ గెట్ ఆ గ్రిప్ అనేది. సో ఇది నా స్టాక్ నుండి నా రిఫరెన్స్ దాంట్లో ఇనీషియల్గా ఇది 888 అనుకుంటే 888. సో ఇలా రిఫర్ అయింది. సో ప్రతిసారి ఇదంతా నేను డయాగ్రామేటిక్గా చూపిలేను. ఇన్ కేస్ చూపించేది క్లమ్జీగా ఉంటుంది కాబట్టి అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ మెథడ్ అని స్టార్టింగే చెప్పా. ఓకే, సో అగైన్ కూల్. నౌ వి విల్ సే 31, 24. Guys, and one more thing, I do need your comments and your support a lot. నేను మళ్ళా స్టార్ట్ చేయడానికి లేదా చాలా థింగ్స్ ఉన్నాయి అండ్ అందులో చాలా సపోర్టివ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నాను. అండ్ ఏంటి రీజన్స్ అనేది మళ్ళీ చెప్తాను. అండ్ ఐ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్సో గైస్. సో వి విల్ డిస్కస్ దిస్ పార్ట్, హౌ టు డిలీట్ నౌ. సో ఎలాగైతే నేను ఇన్సర్ట్ చేశానో డిలీట్ కూడా ఫస్ట్ చేసుకోవచ్చు, లాస్ట్ చేసుకోవచ్చు, లేదా ఎనీ ఆఫ్ ద నోట్ విచ్ ఐ వాంట్ టు డిలీట్ ఫ్రమ్ ద లిస్ట్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ది ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ హెడ్ని. సో ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ అ నోట్ ఆఫ్ అ ఫస్ట్ ప్లేస్ ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు మనము చూడు. డిలీట్ చేసిన తర్వాత నా రిక్వైర్మెంట్ ఏంటంటే 24, 55, 14 అండ్ 99 ఇలా నాకు రావాలి. అండ్ మై హెడ్ హ్యాస్ టు పాయింట్ దిస్ వే, అంతే కదా. ఫస్ట్ డిలీట్ చేస్తున్నామంటే లింక్ నెక్స్ట్ స్టార్ట్ అవ్వాలి. సో హౌ కెన్ ఐ అచీవ్ దిస్ వన్? క్లియర్గా కనబడుతుంది కదా. ఇఫ్ ఐ నీడ్ టు డిలీట్ ద ఫస్ట్ వన్, డైరెక్ట్లీ పాయింట్ మై హెడ్. Instead of this one, directly point this one. Cool. ఏంటిది? అరే జస్ట్ హెడ్ ఈక్వల్స్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అని పెడతాను. ఇప్పుడు ఏమైంది? 31 పోయిద్దా అంటే లేదు, 31 స్టిల్ మెమరీలో ఉంది. అండ్ 31 స్టిల్ చూడు 31 స్టిల్ దీనికి పాయింట్ చేస్తుంది. బట్ దేర్ ఈస్, సి క్లియర్గా విను, బట్ there is no other references which holding address of first node. Because of that reason we can't retrieve సింగిల్ లింక్ లిస్ట్ లో ఉన్న థింగ్ అదే కదా. సపోజ్ హైపోథెటికల్ గా నా హెడ్ ఇక్కడ పెడిస్తే ఐ కాన్. సో నా హెడ్ kth నోడ్కి పాయింట్ చేస్తే k-1 నోడ్స్ కి నేను ఎప్పటికీ వెళ్ళలేను బికాస్ దాట్ ఈస్ ద ఓన్లీ పాయింటర్ ఆర్ దట్ ఈస్ ద ఓన్లీ రిఫరెన్స్ ఐ హ్యావ్. ముందుకు వస్తే వెనక్కి వెళ్ళలేను. ఏ ప్లేస్లో ఉండేదైతే ఆ ప్లేస్ ఉండే నేను పాయింట్ చేయగలను. బట్ నా ఇప్పుడేమైంది దో అది మెమరీలో ఉన్న, బికాస్ ఆఫ్ ద రీజన్ యూ హ్యావ్ మూవ్డ్ మై హెడ్ పాయింటర్ టువర్డ్స్ ద నెక్స్ట్ వన్ ఆఫ్ యూజింగ్ దిస్ లైన్. it assume, we literally making it as a deleting. We were making it as a deleting, but delete చేస్తామంటే లేదు, still అది మెమరీలో ఉంది, but we were not pointing it to anymore. That is what a deletion means. The same way arrayలో కూడా అంతే కదా. సపోజ్ ఇదే అరే ఎలిమెంట్స్ తీసుకుంటే 55 and 14, 99 అనుకుంటే ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ మై ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏం చేసావు జస్ట్ ఈ ముందుని ముందు పెట్టావు అక్కడ ఖాళీ ఉంది. That's it. See, it's all about manipulating. Deletion is nothing but something has gone. It's all about manipulating. How you manipulated అనేది ఇంపార్టెంట్. ఓకే, మరి ఇప్పుడు ఏమైంది? ఇందాకడే చెప్పా. ఇప్పుడు ఏమైంది? దీనికి 31 అనే నోడ్కి ఒక్క రిఫరెన్స్ కూడా లేదు. సో క్లియర్గా అయినా after certain clock cycles, garbage collector will be detect that
for this address or 888, no any reference variable referencing to this address. So now garbage collector will clean this memory, literally this clean this memory. So that's where collector comes into the picture. I have told this already in my initial videos. If in case తెలియకపోతే నేను డేటా సెక్షన్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చెప్తాను. ఓకే, సో జస్ట్ నా ఛానల్ని చూడు, కంప్లీట్ తెలుగులోనే అది కూడా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది బట్ డోంట్ వరీ అబౌట్ ద గార్బేజ్ కలెక్టర్ డ్యూటీ. ఇట్ విల్ డూ ఇట్స్ డ్యూటీ, బట్ యూ నీడ్ టు రిమెంబర్ దాట్ we were not deleting, actually we were just making manipulations on our links which will be still this way, but we were not pointing to that anymore. So that is where we will make this way of diagrams, just for our assumption, our clarity. Okay, so first straight away inka ekku maatloddu, we will straight away jump into our code. సో లాస్ట్ వీడియోలో మనము ఇన్సర్ట్ చేసాము, ఎట్ ఎనీ ప్లేస్ చేసాము, ఎట్ ఫస్ట్ చేసాము. నౌ we will be making insert void and I'll be making delete first. Okay, cool. And first అన్నప్పుడు నేను డేటా పట్టాలా. ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు ఏ డేటా, ఇన్సర్ట్ అన్నప్పుడు ఏ డేటా, ఇన్సర్ట్ అన్నప్పుడు ఏ డేటా, డిలీట్ చేయాలంటే నాకు డేటా కావాలి, అది ఫస్ట్. అరే అక్కర్లా, అసలు ఫస్ట్ నోడ్ డిలీట్ చేస్తున్నాను అన్నప్పుడు నాకు డేటా అయితే ఏం పని? నేనేమన్నా ఫస్ట్ నోడ్ని డిలీట్ చేస్తున్నా అంటున్నా. ఫస్ట్ నోడ్ని అంతేగాని ఫస్ట్గా వచ్చే 31నో ఫస్ట్గా వచ్చే ఒక డేటా కంటెంట్నో కాదు. డైరెక్ట్గా బ్లైండ్గా ఫస్ట్ నోడ్నే. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ డేటా ఇట్ హ్యాస్, ఇట్ డజంట్ మ్యాటర్ నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇట్ వాస్ పాయింటింగ్ టు. క్లారిటీ. ఓకే, సో can I write directly my head equals to head.next. cool, done with this. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఆఫ్టర్ ఇన్సర్టింగ్ can I make my deletion thing deleted first. సో ఇప్పుడు డిలీట్ ఇక్కడే కదా, ఎక్కడైనా డిలీట్ చేసుకో. మేబీ ఐ విల్ కీప్ ఇట్ ఇన్ మిడిల్ సమ్వేర్ అరౌండ్, సో యూ వోంట్ fill it as in order way. So ఇప్పుడు ఏమైంది, 31 24 then inserted first 100 then I'm deleting, so 100 delete అయిపోయింది. సో ఇప్పుడు మనకేంటి 31 24 55 14 and this 77 should come at last because of the reason it has 100. Anyway we have tackled this all కదా. సో ఒకసారి రన్ చేద్దాము. 31 24 55 14 17 like 14 and 77. cool. సో నెక్స్ట్ మనం ఇప్పుడు delete at last గా ఎక్కడ delete, I mean సారీ ఫర్ దాట్. సో లాస్ట్ నోడ్ని ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాము. ఓకే, సో డిలీట్ ఎట్ ఫస్ట్ అనేది విచ్ ఈస్ pretty straightforward. I don't have to explain much more than this. సో లాస్ట్ అయితే ఎలా డిలీట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మై హెడ్ వాస్ పాయింటింగ్ టు దిస్. మరి ఇప్పుడు లాస్ట్ అంటే ఏంటిది? డయాగ్రమాటికల్గా వెళ్ళాలంటే లాస్ట్ అంటే ఒక నోడ్ని ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఒక క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నామంటే క్లారిటీ ఉండాలి. లాస్ట్ నోడ్ అంటున్నాడు, ఫస్ట్ లాస్ట్ నోడ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? జస్ట్ బికాస్ ఆఫ్ ది రీజన్ ఇక్కడ నా కళ్ళ ముందు కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 99 అనగానే 99 లాస్ట్. వాట్ ఇఫ్ నాకు 10K ఎలిమెంట్స్ ఉంటాయి, వాట్ ఇఫ్ నాకు 1 మిలియన్ ఎలిమెంట్స్ ఉంటాయి, అప్పుడు లాస్ట్ అని అలా చెప్తుంది, కళ్ళతో కూర్చోలేవు కదా, ఎక్కడ. సో లాస్ట్ని ఎలా అబ్జర్వ్ చేస్తావు? వాట్ ఎవర్ ద నోడ్, what kind of data it is doesn't matter for me, but in that if the next అనే థింగ్ ని దాంట్లో null ఉంటే can I say it is last? That's it. So we need to find this thing first, then we need to try to delete. How we need to delete is a secondary part. First our goal is to find such a node where the next having null అంతేనా? సో ఫైన్. సో ఫస్ట్ చేయాలి, దాని తర్వాత డిలీట్ చేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడు, ఇది హెడ్డా, I mean ఇది నల్లా, నెక్స్ట్ దాంట్లో కాదు. సో అగైన్ ఇఫ్ ఐఎమ్ డిలీటింగ్ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ మై హెడ్, లైక్ హెడ్ని పాయింట్ చేస్తే రిమెంబర్ లైక్ ఆల్ మై డేటా, ఒరిజినల్ డేటా విల్ బి ఎఫెక్టింగ్, ఒరిజినల్ లింక్స్ అనేది పోతాయి. సో ఐ షుడ్ నాట్ మేక్ దట్ డెసిషన్ జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇఫ్ ఐఎమ్ డిలీటింగ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ మై హెడ్ ఫస్ట్, బికాస్ నాకు హెడ్ అక్కర్లేదు, అది పాయింట్ చేయలేదు కాబట్టి నేను హెడ్ చెప్పా. Until unless that is the mandatory situation to move my head, I'm not moving it. So అది నాకు మ్యాండేటరీ అయితేనే నేను మూవ్ చేస్తున్నా. సో ఐఎమ్ గోనా మేక్ అ టెంప్. సో ఇది కాదు,
నెక్స్ట్ ఇది నల్లా, ఐ మీన్ లాస్ట్ దా కాదు, ఇది లాస్ట్ దా కాదు, సో ఇది లాస్ట్ దా కాదు, సో ఇది లాస్ట్ దా, ఆఫ్ కోర్స్ ఇది లాస్ట్ ది. మరి ఇప్పుడు డిటెక్ట్ చేశా, మరి దీనిని డిలీట్ ఎలా చేయాలి? డిలీట్ అంటే ఏంటి? ఆ ప్లేస్లో నేను హెడ్ నుండి ప్రింట్ చేస్తే సి క్లియర్గా అయినా, ఇఫ్ ఐఎమ్ ప్రింటింగ్ ఫ్రమ్ హెడ్, if I'm printing my head, I need to get all the data like 31, 24, 55, 14, but not 99. This is what the thing we need to delete now. Internal ga, like this is how we need to manipulate, not actual deleting, manipulate. So 14 తర్వాత ఏం రాకూడదు, దో 99 ఉన్నా అంటే దాని మీనింగ్ ఏంటి? 14 అనేది should not reference to this 99 anymore. That is the thing. What if ఇక్కడ 14 నేను null పెడితే boom, so there is no such a link pointing to the 99. Again the garbage collector story will come and it will be replicate. Done. సో అంతేనా? మరి దీన్ని అచీవ్ చేయాలి అంటే ఎలా? చూడు, ఫస్ట్ స్టెప్ బ్లైండ్గా నేను లాస్ట్కి వెళ్ళిపోతే ఇది నా లీఫ్ నోడ్, సారీ ఫర్ యూజింగ్ దాట్ వర్డ్, లీఫ్ దాట్ బికమ్స్ ఆర్ వి విల్ మోస్ట్లీ యూజ్ ఇన్ ద ట్రీస్ పార్ట్. సో లాస్ట్ నోడ్ వస్తే అసలు లాస్ట్ నోడ్ దీన్ని రిమూవ్ చేయాలి అనే చేంజెస్ ఎక్కడ చేస్తున్నాను? 14లో. మరి బ్లైండ్గా నేను లాస్ట్కి వెళ్ళిపోతే ప్రాబ్లం ఉందా లేదా? ఎందుకు? లాస్ట్ నోడ్ డిలీట్ చేయాలి అంటే నేను దాని ముందున్న నోడ్కి వెళ్ళాలి, ఎందుకంటే ఈ నోడులోనే దీని యొక్క రెఫరెన్స్ను పెట్టా కాబట్టి. సో సింగిల్ లింక్ లిస్ట్లో మోస్ట్లీ వీ విల్ డీల్ దిస్ వే. ఇఫ్ ఎనీథింగ్ వీ నీడ్ టు డూ ఆన్ పర్టికులర్ నోడ్ ఆర్ టు డిలీట్ ఆర్ ఇన్సర్ట్, దాని యొక్క డేటాకి సంబంధించిన రిఫరెన్సెస్ ముందు ఉంటాయి కాబట్టి, సో ముందు దాకే వెళ్ళి మనం ఆలోచిస్తాము. ఓకే, సో నౌ వి గాట్ వై టు నాట్ గో ఎట్ ద లాస్ట్ పేర్. సో వీ నీడ్ టు స్టాప్ ఎట్ లాస్ట్ బిఫోర్ వన్. లాస్ట్ అంటే టెంపు డాట్ నెక్స్ట్ నల్ అంటే నాకు లాస్ట్ నోడ్ అని తెలిసింది. ఇఫ్ మరి లాస్ట్ ముందు దాకంటే నాకు ఎలా తెలిసింది? థింక్ లాస్ట్ ముందు అంటే దాని టెంపు డాట్ నెక్స్ట్లో ఏదో డేటా ఉండిద్ది, దీని అడ్రస్ ఏంటో నాకు తెలీదు. ఓకే, వాట్ ఇఫ్ ఐ న్యూ దిస్ అడ్రస్? Suppose, assume, see, I'm building everything from scratch. Thinking also, I'm building everything from scratch. Okay, so it's not like straightforward. I can implement it. నాకు అది వద్దు. మన ఇంట్యూషన్ బేస్ మీద వెళ్తే ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటాము. ఓకే, సో ఫైన్. అంటే ఇక్కడ నాకు ఈ పర్టికులర్ దాంట్లో 888 అని ఉండిద్ది. ఓకే, సో ఫస్ట్ నాకు ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ నేను టెంప్ అనే దాన్ని వాడి లాస్ట్ నుండి కనిపెడతా అండ్ దాని అడ్రస్ 888 అని ఒక రెఫరెన్స్ దాంట్లో స్టోర్ చేసుకుంటా. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళా సెకండ్ టైము నేను ట్రావర్స్ చేస్తా. ట్రావర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ నేను చెక్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ నా ప్రెసెంట్ టెంప్, ఇది ఆల్రెడీ టెంప్ అనుకున్నాం కాబట్టి మేబీ టెంపరీ 2 వేరియబుల్ అనుకుందాము. సో టెంప్ ఈక్వల్స్ టు ఇఫ్ ఇన్ కేస్ ఇట్ కంటైన్స్ దిస్, ఎందుకంటే లాస్ట్లో ఇక్కడ ఆగిపోయింది కాబట్టి దీని అడ్రస్ ఉంటుంది. కంటైన్స్ మై టెంప్ అడ్రస్ లైక్ టెంప్ డాట్ నెక్స్ట్లో. అంతే కదా, అప్పుడే కదా దాని ముందు డేటా ఇదని. సో ఇక్కడ చూడు, ఇక్కడ 888 ఉండిద్దా? దెర్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ నాట్ పాసిబుల్. బట్ ఇక్కడ ఉండిద్ది, ఎందుకంటే ఇందులో నుండే కదా నెక్స్ట్ ఈ పర్టికులర్ డేటా ఉంది. సో ఎప్పుడైతే ఇట్లా ఉందంటే, సో ఐ హ్యావ్ స్టాప్ దట్ మై యాక్చువల్ థింగ్ లైక్ ద సెకండ్ నోడ్ లాస్ట్ సెకండ్ నోడ్. అంతేనా? లాస్ట్ సెకండ్ నోడ్కి పాయింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కెన్ ఐ సే ఆ లాస్ట్ సెకండ్ పాయింట్ నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ టెంపు డాట్ నెక్స్ట్లో కెన్ ఐ కీప్ ఇట్ యాజ్ ఎ నల్. బట్ ఇలా చేయడం వల్ల తప్ప అంటే కాదు, ఆబ్వియస్లీ యువర్ సాల్వింగ్ కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ ఇక్కడికి వెళ్తున్నా T1 అనే దాన్ని ఇక్కడ పెడుతున్నా. దీని అడ్రస్ నాకు తెలిసిద్ది. ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నా ఏదైతే T2 డాట్ నెక్స్ట్లో ఈ T1 అడ్రస్ ఉంటే అదే లాస్ట్ సెకండ్ నోడ్కి పాయింట్ చేస్తుంది. అదే such a node that was pointing to this thing. అంతే కదా. సో లాస్ట్ సెకండ్ అని కాదు, నాకు కావాల్సిన నోడ్ పాయింట్ చేసే నోడ్ దొరికింది అని అర్థం. ఇన్ ఆర్ కేస్ ఇది లాస్ట్ ఇది కాబట్టి లాస్ట్ సెకండ్ ఇది. రేపు పొద్దున థర్డ్ అయితే
సెకండ్ దొరికినట్టు. సో వాట్ ఎవర్ ద నోడ్ ఐమ్ గోనా ఫైండ్, దానికి యాక్చువల్గా పాయింట్ చేస్తున్న ఇంకో నోడ్ దొరికింది అని అర్థం. ఓకే, యూ కెన్ ఇన్ఫర్ దాట్ వే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా, నల్ పెడుతున్నా, డన్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, టు సాల్వ్ అ ప్రాబ్లం and I'm traversing 2 times. First thing, to traverse whole last, if I'm having n elements, it will take n time, and to traverse last second one, it will again traverse n time, and then it's a constant time. So n plus n 2n, again it will boil down to big of n. Avuna, but it was taking 2n. ఎందుకని నేను ఫస్ట్ ఇది కనిపెట్టి ఇది చేయాలి? వై డోంట్ ఐ సింప్లీ గో దిస్ వే, దట్ if in case temp dot next అంటే దాని మీనింగ్ ఏంటి, సపోజ్ ఇక్కడ నా టెంప్ ఉంటే, టీ ఉంటే, ఫైన్, టెంప్ ఉంటే, డాట్ నెక్స్ట్ అంటే ఇనిషియల్ వీడియోస్. ఈజ్ ఇట్ లిటరలీ మీన్స్ దట్ వీ వెంట్ దిస్ వే, దిస్ బ్లాక్ ఆఫ్ 55, దిస్ బ్లాక్ ఆఫ్ మెమరీ. అక్కడ ఇంకోటి కూడా యాక్సెస్ చేయొచ్చు కదా. కెన్ ఐ యాక్సెస్ అగైన్ డాట్ నెక్స్ట్? Can I access next to that dot? Can I access next to that dot also? అరే నీకు ఎన్ని కావాలంటే అన్నిసార్లు యాక్సెస్ until unless it was not referencing to a null. అంటే then why don't I do this way? I will traverse every time from temp, that temp dot next గాని equals to null అయితే, which means this is the node, the last second one, or of course last second one in this case, because we were literally trying to find for the null value. అర్థం కాలే కదా, ఒకసారి చూద్దాము. See, I'm removing this one and I'm starting my temp again here. Cool. ఫస్ట్ నా టెంప్ ఇక్కడ ఉంది. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది, ఇందులో ఉన్న డాట్ నెక్స్ట్ వాల్యూ అంటే కంటెంట్, ఇది నల్లా కాదు. సో what I'm gonna do, I need to find. So do temp equals to temp dot next, and this I'm gonna do like while. This is while, not if. So now my temp was pointing to this one. ఇప్పుడు చూడు మళ్ళా temp dot next, which means ఈ temp లో ఉన్న నెక్స్ట్ వాల్యూ, నెక్స్ట్ అనే బ్లాక్ లో ఉన్న అడ్రస్, దెన్ డాట్ నెక్స్ట్. ఐ మీన్ అంటే temp dot ఇక్కడ పాయింట్ చేస్తున్న temp dot next అంటే ఇదే కదా, which means I'm pointing to here now. ఇందులో ఉన్న డాట్ నెక్స్ట్ ఇది నల్లా కాదు. See, not equals to null అయితే I'm gonna increment this. Now ఇక్కడ ఉంది, listen. temp dot next అంటే ఇక్కడ పాయింట్ చేయమని, డాట్ నెక్స్ట్ నల్లా కాదు, కాకపోతే again పెంచు. See, beautiful point. temp dot next అంటే ఏముంది, temp dot next లో ట్రిపుల్ లైక్ 888 ఉంటుంది, అంటే go here 888, అండ్ అందులోన డాట్ నెక్స్ట్ నల్లా. అఫ్ కోర్స్ ఇది నాట్ ఈక్వల్స్ టు నల్లా, ఈక్వల్స్ టు నల్. సో I'm gonna come out of it. మరి ఇప్పుడు నాకేంటి, ఎక్కడుందా నా టెంప్? ఎగ్జాక్ట్లీ వేర్ ఐ నీడ్ టు బి, at where? last second node. Can I say now my temp dot next equals to null? Boom. Which means I'm removing this link, which means internal I'm keeping null. అయిపోయింది, that's it. ఇంతకన్నా ఈ ప్రాబ్లంలో ఏం లేదు. కానీ ఇంకోటి ఏమంటాడు, యా దిస్ ఈస్ ఫైన్. ఇంకేదైనా మెథడ్లో చెప్పగలవా? అఫ్ కోర్స్ చూడు, ఇంకో వేలో ఆలోచిద్దాం. ఇంకో వే ఏంటిది? యా, బిఫోర్ దాట్ నా టెంప్ ఇక్కడ ఉంది. సో నేను చివరి దాకా వెళ్తా. ఒకడేమంటున్నాడు, ఫస్ట్ అప్రోచ్ ఏంటి, ఇక్కడున్నప్పుడు నెక్స్ట్ దాంట్లో కూడా వెళ్ళి అది లాస్ట్ నోడా కాదా చెక్ చేయమంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ జరుపుతాం. ఇక్కడే ఉన్నప్పుడు నెక్స్ట్ దాంట్లో కూడా వెళ్ళిపోయి చెక్ చేసాయి, నెక్స్ట్ దాంట్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోయి చెక్ చేసాయి. సో లాస్ట్ 2 దగ్గర రాగాలంటే నెక్స్ట్ అంతే కదా. నేను నెక్స్ట్ ఉన్న నోడ్లో అది నల్లా కాదు, లాస్ట్ నోడా కాదు అని చెక్ చేస్తున్నా ప్రతిసారి. సో ఆ నెక్స్ట్ మళ్ళీ ఆ నెక్స్ట్. బట్ ఇంకో మెథడ్ ఏంటి, వాట్ ఇఫ్ we will take a pointer called friend.
వీడు నా వెనకాలే వస్తాడు, వీడు నా వెనకాలే వస్తాడు, నేను మొత్తం ట్రావర్స్ చేస్తా అంటే ఇనీషియల్గా వీడు దేనికి పాయింట్ చేయడు. సో ఎప్పుడైతే నేను మూవ్ అవుతున్నప్పుడు అరే నువ్వు ఇక్కడుండు నేను ముందుకెళ్తా, నువ్వు ఇక్కడుండు నేను ముందుకెళ్తా. ఓకే, సి ఇట్స్ లైక్ దేర్ ఈజ్ అ బ్రిడ్జ్, లైక్ ఇక్కడ హీరో అండ్ ద హీరోయిన్ ఉన్నారు అనుకుందాము. సో ఈ బ్రిడ్జ్ లాస్ట్ క్లైమాక్స్ షాట్ అనుకుంటే ఎక్కడ ఇరిగిపోయింది ఎక్కడేంది అనేది తెలియదు కదా, జనరల్గా వెళ్తాడు హీరో, జనరల్గా వెళ్తాడు. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది సేఫ్ అయితే సో ద నెక్స్ట్ హీరోయిన్ కూడా పట్టుకొని తీసుకొస్తాడు. లైక్ డోంట్ థింక్ ఇట్ అబౌట్ హీరో హీరోయిన్, ఆర్ మేబీ యూ కెన్ థింక్ అబౌట్ ద ఫాదర్ అండ్ చైల్డ్ ఆర్ మదర్ అండ్ చైల్డ్, దాట్ ఈస్ వాట్ లైక్ జనరలీ డూ, రైట్? సో ఇక్కడ ఏంటి జరిగేది, ఫస్ట్ నేను వెళ్తాను, ఇఫ్ ఇన్ కేస్ పర్ఫెక్ట్గా ఉంటే నువ్వురా అంటే అప్పటిదాకా నేనున్న ప్లేస్కి నువ్వురా. నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ సేఫ్ కాబట్టి నువ్వురా, నేను ఎక్కడికి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ సేఫ్ కాబట్టి నువ్వు నా ప్లేస్కి వచ్చేసి. దాట్ ఈస్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్ వి వర్ డూయింగ్ హియర్. సో ఇప్పుడు నా టెంప్ ఇక్కడ ఉంటుంది, నా ఫ్రెండ్ది ఇక్కడ పాయింట్ చేస్తాడు. సో నెక్స్ట్ ఇది లాస్ట్ నోడా, ఇప్పుడు నా డ్యూటీ ఏంటి, ఇది లాస్టా కాదు. సో అండ్ ఐమ్ మూవింగ్ బట్ బిఫోర్ మూవింగ్ ఐ లెసన్ my present thing to my friend, then I'm moving. Next ఇది లాస్టా కాదు. సో ఫస్ట్ I will assign this one, then I'm moving. ఎందుకు ఫస్ట్ వీడిని మూవ్ చేసేస్తే, ఫస్ట్ టెంపరీ అనే వర్డ్ని మూవ్ చేసేస్తే ప్రాబ్లం ఏంటి, దీనికి మళ్ళీ పాయింట్ చేయలేను కదా, అదే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ మూవ్ చేసేస్తే దీన్ని ఫార్వర్డ్ చేయలేం కదా, బట్ యా ఇక్కడ చేయొచ్చు. జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ టెంప్ డాట్ నెక్స్ట్కి వెళ్తే ఫ్రెండ్ కూడా డాట్ నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. యా యూ కెన్ డూ దట్ వే బట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ వే. సో వీడు వెళ్ళే ముందు ఫస్ట్ వీడి ప్లేస్కి వీడిస్తున్నాడు, దాని తర్వాత వీడి ఇక్కడికి వెళ్తున్నాడు. ఇప్పుడు చూడు సో ఇక్కడ ఫ్రెండ్ టెంప్ ఉంటాడు, వీడేంటి యామ్ ఎట్ ద లాస్ట్. ఆఫ్ కోర్స్ ఇఫ్ ఐ am at the last, so you can say to your friend that arey you are the place from where you can delete me. So just make using friend dot next లో ఉన్న కంటెంట్ null. cool. సో మరి దీనికి ఎలా, ఇనిషియల్గా నా ఫ్రెండ్ అనే వర్డ్ null అని అంటే నా టెంపరీ థింగ్ హెడ్కి పాయింట్ చేస్తే, సో కెన్ ఐ సే వైల్ మై టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే వాట్ కెన్ ఐ డూ ఫస్ట్ నా ఫ్రెండ్లో నా టెంప్ని పెడతాను, అండ్ దెన్ నా టెంపరీ అనే దాన్ని ఏదైతే ఉందో నేను ముందుకెళ్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ టెంప్ ఉండి ఇక్కడ ఫ్రెండ్ ఉంటే సో ఫస్ట్ ఐఎమ్ అసైనింగ్ దిస్ డూడ్ టు హియర్, దెన్ ఐఎమ్ మూవింగ్. ఓకే కూల్. ఎందుకు, ఇనిషియల్గా వీడు నల్లు ఉంటాడు కాబట్టి, ఇనిషియల్గా వీడు నాకన్నా ముందుండాలి కాబట్టి, ది హెడ్ కూడా పాయింట్ చేయకూడదు కాబట్టి నేను ముందుంటాను. ఎందుకంటే ఏమో వాట్ ఇఫ్ దేర్ ఈస్ ఎ క్లేస్ ఓన్లీ దేర్ ఈస్ వన్ ఎలిమెంట్ అప్పుడు సో ఫైన్ డోంట్ లైక్ నేను చెప్పలా మర్చిపో ఒకటే ఉంటే ఏం చేయలేదు మర్చిపో, నేను నీకు చెప్పలా. సో కెన్ ఐ సే దిస్ వే బట్ స్టిల్ ఫైన్ ఐ కెన్ సే నౌ ఆల్సో. సి వాట్ ఇఫ్ ఒకటే ఉంటే, ఇప్పుడు నా ఫస్ట్ ఏమైంది, నా ఫ్రెండ్ నల్లు, నెక్స్ట్ నా టెంప్ ఏమైంది, సి టెంప్ హెడ్కి ఫాలో అవుతుంది, దిస్ ఈజ్ మై టెంప్ అండ్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్. ఇప్పుడు చూడు టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్లా, ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు నేను ఏం చేయమంటున్నా, నా ఫ్రెండ్ డాట్ ఎప్పుడైతే ఉందో ఇక్కడ లాస్ట్లో ఫ్రెండ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అని పెట్టాలి, అంతేనా? బట్ ఇక్కడ ఏమైంది చూడు, ఇక్కడ ఒక కేసు ఉంటే ఇది ఆటోమేటిక్గా టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ నల్. సో ఇది టెర్మినేట్ అయిపోయింది. సో బయటకు వస్తుంది. ఇక్కడ ఏమంది, ఫ్రెండ్ డాట్ నెక్స్ట్, ఫ్రెండ్లో ఏముంది, నల్లు. అసలు ఏ రిఫరెన్స్ లేకపోతే నువ్వు డాట్ అనే దాన్ని ఎలా యాక్సెస్ చేస్తావు?
ఇందులో ఏ అడ్రస్ లేదు. ఆ అడ్రస్కి వెళ్తే ఆ క్లాస్లో నోడ్ అనే టైపుకి చెందాలి. అలా చెందితేనే ఇక్కడ నాకు డాట్ అనే యాక్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ నల్ ఉంది అంటే ఎలాంటి టైపు లేదు. మరి అప్పుడు ఏం చేస్తావు? ఎర్రర్ వస్తుంది. దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తాం అనేది ఇట్స్ pretty straightforward. You don't worry about that. Okay, but as of now think such a way we have sufficient అంటే minimum greater than 1 node ఉంది. ఎందుకంటే 2 nodes ఉంటే ఇది అప్లికబుల్ కదా స్టిల్. సో ఉంది అనుకుందాం. ఓకే, see first rule, we have solved so many problems. ఏ ప్రాబ్లమ్ లో కూడా n అనేది 1 కి 2 కి మనం సాల్వ్ చేయాల. n is very big, then only we have applied our thinking process. ఈ లాస్ట్ 1 కి 2 కి మనం edge cases ని అప్లై చేసుకుందాం the same way here. That's it. ఇంతకు మించి ఇట్స్ అప్ టు యూ. నువ్వు ఇందాక చెప్పినట్టు టెంప్ డాట్ నెక్స్ట్ అంటావా, లేదా ఒక ఫ్రెండ్ని హెల్ప్ తీసుకొని ఎలా సాల్వ్ చేస్తావా అనేది ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో now we're gonna implement this part also. It's again pretty straightforward. So public void and delete last. That's it. delete last. But అన్న నోడ్ చెప్పాలా, ఎక్కడదో అక్కర్లా. సో ఫస్ట్ నేను ఏం చేయాలి? I need to create a temporary thing where it has pointing to head, and I need another variable. See, variable though it's a reference, why I'm saying it as a variable అంటే నీకు అర్థం కావడానికి నువ్వు ఎలాగైతే వేరియబుల్స్ని చూస్తావో దీన్ని కూడా అంతే అలానే చూడాలని. బట్ ఇట్స్ ఎ రెఫరెన్స్ పాయింటింగ్ టు నోట్ టైప్. ఇంటీజర్ ఏ అంటే ఇట్స్ అన్ ఇంటీజర్, it's a variable pointing to integer data type. If you go there you will find a data of integer type, and if you go there you will find a type of node type, and inside you have multiple data members to access. So I'm making a friend pointer here, so which is null here initially. So ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, while నా temp dot next not equals to null అయితే see what will happen. కాకపోతే ఫస్ట్ నా ఫ్రెండ్ అనే దాంట్లో నేను టెంప్ని పెడుతున్నాను, దెన్ నా టెంప్ని టెంప్ డాట్ నెక్స్ట్ని పెడుతున్నాను. కూల్. వన్స్ ఇదంతా అయిపోయింది అంటే నేను డెఫినెట్గా లాస్ట్కి వచ్చేసినట్టే. డెఫినెట్గా లాస్ట్ సెకండ్కి నా ఫ్రెండ్ పాయింట్ చేసిన, టెంప్ని లాస్ట్కి పాయింట్ చేసిన. సో వాట్ ఐ నీడ్ టు డూ, ఫ్రెండ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు null. That's it. We literally done. వాట్ ఇఫ్ ఇక్కడ నేను టెంప్ డాట్ నెక్స్ట్ కాకుండా టెంప్ అనే పెడితే ఏమైంది? ఒకసారి పాస్ చేసి ఆలోచించు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కరెక్ట్ చెప్తే నీకు అప్పుడే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఏమైంది చూడు. ఇన్స్టెడ్ ఆఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఇక్కడ టెంప్ పెడితే లాస్ట్ కేస్కి వచ్చాము అనుకుందాం. టెంప్ అనేది నల్లా కాదు. సో అగైన్ నా ఫ్రెండ్ని ఇక్కడ పెడుతున్నాను, నా టెంప్ని మళ్ళీ టెంప్ డాట్ నెక్స్ట్ ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు చూడు, టెంప్ నాట్ ఈక్వల్స్ నల్ల. అఫ్ కోర్స్ ఇప్పుడు టెంప్ నల్లుకి పాయింట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్లో నల్ల ఉంది కాబట్టి ఇక్కడ నల్లుకి పాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు బయటికి రా. ఫ్రెండ్ డాట్ నెక్స్ట్లో ఏముంది? ఫ్రెండ్ డాట్ నెక్స్ట్లో ఇప్పుడు నల్లే కదా ఉంది. సో యూర్ యాక్సెసింగ్ అగైన్ ద లాస్ట్ థింగ్. ఈవెన్ దో నువ్వు ఫ్రెండ్ అనే పాయింటర్ వాడినా స్టిల్ నువ్వు లాస్ట్ దానికి వెళ్ళిపోయి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లా. సో ఈ ప్లస్ అండ్ మైనస్ థింగ్స్ గురించి కొంచెం క్లారిటీగా ఆలోచించు. ఇవి చాలా క్రూషియల్ లైక్ లింక్డ్ లిస్ట్లో. ఓకే, సో చాలా మంది బ్లైండ్గా కొంచెం టెంప్ అని రాస్తారు, వర్క్ అయితే వదిలేస్తారు, లేకపోతే డాట్ నెక్స్ట్ పడతారు. అరే చీకట్లో బాణాలు వేసేది కాదు డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్ అంటే. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ లాజికల్ థింకింగ్. నువ్వు ప్రాపర్గా ఆలోచిస్తే అది డెఫినెట్గా డ్యామ్ షూర్గా వస్తుంది. ఓకే, సో దాట్ ఈస్ హౌ యూ నీడ్ టు థింక్ అనమాట. సో కూల్. సో ఒకసారి ఇప్పుడు డిలీట్ అట్ ద లాస్ట్ థింగ్ను కూడా అప్లై చేసేద్దాం. సో లాస్ట్ మనకి ఏమొస్తుంది? 77 రావాలి అంతేనా? లేదు, ఇక్కడ నేను లాస్ట్ డిలీట్ చేస్తా. సి లింక్ లిస్ట్ డాట్ డిలీట్ లాస్ట్. ఇప్పుడు ఏమైంది చూడు, నువ్వు చెప్పు. ఇప్పుడు ఏమంటారంటే 31 24 100 వస్తుంది, దాన్ని డిలీట్ చేస్తున్నా. దాని తర్వాత 55 14 77 వస్తుంది. 77 పోయిద్ది. తప్పు ఎందుకు? అరే సి బ్లైండ్గా చేసే పని అదే. ఇప్పుడు చాలా మంది చూడు, 31 ఉంది, నెక్స్ట్ 24 ఉంది, నెక్స్ట్ 100 ఉంది, నెక్స్ట్ డిలీట్ ఫస్ట్ అన్నాడు. సారీ 100 ఎక్కడ ఉంది? సో డిలీట్ ఫస్ట్ అన్నారు. నెక్స్ట్ 55 14 77 అంటే 55 14 77 వస్తుంది. ఇప్పుడు 77 డిలీట్ లాస్ట్ ఉంది కాబట్టి లాస్ట్. అరే ఏం చేస్తున్నా నేను? డిలీట్ లాస్ట్ ఎక్కడ పెట్టా? ఇన్ బిట్వీన్లో పెట్టా. సో అదే ఆర్డర్ ప్రయారిటీ లైక్ మారిద్ది. సో ఫస్ట్ 31 వచ్చింది, నెక్స్ట్ 24 వచ్చింది, నెక్స్ట్
ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్ 100 వచ్చింది. నెక్స్ట్ డిలీట్ ఫస్ట్ అంటున్నా, అంటే ఈ పర్టికులర్ డేటా అసలు లేనట్టే మనకి. నెక్స్ట్ 55 ఇన్సర్ట్ చేస్తున్నా, 55 నెక్స్ట్ డిలీట్ లాస్ట్ అంటున్నా, అంటే ఇప్పుడు ఇది పోయిద్ది అంటే no more 24 pointing to that. So we have only 2 elements as of now. Next 14 వస్తుంది, నెక్స్ట్ 77 వస్తుంది, and this is what the execution will be there. And ఒకసారి దీని అవుట్పుట్ కూడా చూద్దాం మనము. See 31, 24, 14, 77 ఇలా రాకపోతే మనం రాసిన కోడ్ తప్పని. See 31, 24, 14, 77. See order of execution మర్చిపోతే it's sequential. Order of execution obviously sequential గా ఉంటుంది. అదే ఈ డిలీట్ థింగ్ అనేది లాస్ట్ అనేది నేను లాస్ట్లో పెడితే అప్పుడు లాస్ట్ ఇది పోయిద్ది. అప్పటిదాకా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అందులో ఉన్న లాస్ట్ ఇది. See don't confuse. Okay, and again time complexity for this I don't have to say. We need to travel all the way every time. So big open. Cool. So yeah, ఇప్పుడు నీకు ఒక చిన్న టాస్క్. నీకు టాస్క్ ఏంటంటే టాస్క్ ఈజ్ టు యూజ్ a concept called tail and delete the last one. అదేంటి టైల్ కూడా డైరెక్ట్ నాకు ఇదే పాయింట్ చేస్తుంది కదా, మరి అప్పుడు కూడా నేను ఎట్లా పాస్ చేయాలి అంటే, అరే create such a reference, somehow tackle, and every time it has to be at the last second one. I don't know how you create, but this is the task. See, ఇట్లా నేను ఇచ్చే ఇక్కడ నుండి నేను ప్రతిసారి చిన్న టాస్క్ ఇస్తాను. అపార్ట్ ఫ్రమ్ ద క్వశ్చన్స్ అవి చేస్తేనే నీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. I'm not gonna say those answers for that. నువ్వు కూర్చో, టైం స్పెండ్ చేయి, ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, కోడ్ని ఎలా రాయాలి, అండ్ ఫ్రమ్ ఎలాగైతే హెడ్ తీసుకుంటున్నావో, ఎలాగైతే టైల్ తీసుకుంటున్నావో, అలాగే సెకండ్ లాస్ట్కి పాయింట్ చేసే ఎవ్రీ టైం ఒక రిఫరెన్స్ తీసుకో యూనివర్సల్గా. ఐ నీడ్ దాట్ వే. అండ్ డిలీట్ చేసినప్పుడు కూడా అది ఎఫెక్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకో. ఓకే, సో చూడు ఇక్కడ సపోజ్ లాస్ట్ సెకండ్ ఇది డిలీట్ చేశాను, అప్పుడు ఇది డిలీట్ చేశాను, సపోజ్ ఇది డిలీట్ అయిపోయింది, అప్పుడు ఇది లాస్ట్ సెకండ్ కాదు కదా, లాస్ట్ సెకండ్ ఇది. సో థింక్ లాజిక్ని బిల్డ్ చేసుకో. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడే లాజిక్ని ఒక్కొక్కటి చేస్తేనే నీ థింకింగ్ ప్రాసెస్ పెరిగిద్ది. బట్ ఆన్సర్ చెప్పట్లేదు కాబట్టి అప్పుడు చెప్తాను. చూడు యా మేబీ సి 31, 24 ఇక నుండి ఇంతే. ఆ యారోస్ గీయడాలు, సర్కిల్ వేయడాలు, బొమ్మలు వేయడాలు ఇవన్నీ వద్దు మనకి. సో రెజ్యూమ్ స్టార్టింగ్ ఎలాంటి డిలీట్ ఆపరేషన్ జరగలేదు. సో నా లాస్ట్ సెకండ్ ఇది ఫ్రెండ్ అనేది ఇక్కడ పెడుతున్నాను, నా టైల్ అనేది ఇక్కడ ఉండిద్ది, నా హెడ్ అనేది ఇక్కడ ఉండిద్ది. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 3 పాయింటర్స్ టు డూ ఆ టాస్క్. సో ఫస్ట్ డిలీట్ చేసిన డిలీట్ ఇప్పుడు కమ్స్ ఇంటు ద పిక్చర్. ఎప్పుడైతే ఇవి ఎప్పుడు మ్యానిపులేట్ అయిపోతాయి, డిలీట్ కమ్స్ ఇంటు ద పిక్చర్. డిలీట్ అనేది కమ్స్ ఇంటు ద పిక్చర్ లేకపోతే సపోజ్ నెక్స్ట్ ఇంకోటి నేను యాడ్ చేస్తే, లేదా 35 అనేది యాడ్ చేస్తే, ఐ విల్ మూవ్ దిస్ వన్ ద సేమ్ వే ఆన్ ద గో. ఐ విల్ మూవ్ మై ఫ్రెండ్ ఆల్సో. సో ఈ చిన్న థింగ్స్ యూ నీడ్ టు థింక్. నేను ఇంకా చెప్పే పొజిషన్లో ఉండకూడదు, యూ షుడ్ థింక్ యువర్ సెల్ఫ్. సో కూల్. సో ఫైన్, ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, అది నేను చెప్పేశాను. మరి ఇప్పుడు డిలీట్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి? దిస్ was pointing no more to this one, and this it should not point to this one, and this has to point here, and this has to point friend this one. మరి ఎలా? see can we అంటే ఆన్ ద గోలో నాకు వస్తున్న లాజిక్ థింకింగ్, ఆన్ ద గోలో నేను చెప్పగానే నాకు వస్తుంది థింకింగ్. అప్పటిదాకా somehow ఇది డిలీట్ చేశాను అనుకుందాం. if I'm having my friend pointer, I don't have to traverse using while. అవునా? ఫ్రెండ్ పాయింటర్ అని లాస్ట్ సెకండ్కి నేను పాయింట్ చేయగలిగితే నాకు వైలు పక్కర్లా. జస్ట్ ఐల్ సే my friend dot next equals to null. Now ఇప్పుడు నాకు ఇది లాస్ట్ అయింది. can I say my tail equals to నా friend. Think n is very large. Don't think about -1 + 1 nodes. Don't think about 1, 2, 3 nodes. Think more than 10, 100, 1000, 10,000, lakh. సో ఇప్పుడు ఓకే ఎందుకు? సి ఇక్కడ ఇనీషియల్గా నా టైల్ ఇక్కడ పాయింట్ అయింది, నా ఫ్రెండ్ ఇక్కడ పాయింట్ అయింది. ఫ్రెండ్ డాట్ నెక్స్ట్లో పెట్టగానే ఇది పోయింది అంటే ఇప్పుడు ఫ్రెండ్కి ఇది లాస్ట్ కదా, అంటే నా లాస్ట్ని ఇచ్చేయచ్చు కదా, అంటే నా లాస్ట్ని నేను టైల్ చేయొచ్చు. కూల్. మరి
లాస్ట్ ముందున్న దాని ఫ్రెండ్ ఎలా చేయాలి? I can't access using this. See, using the present node, I can't access the back node. But using the previous node, I can access the future node. That is the problem with the linked list. You should not forget about that. Using my present node, I can access only the next one, but I can't access the previous one. But using the previous one, I can access the next one, but not the previous one again. మరి ఇప్పుడు ఏం చేయాలి? అరే ఎప్పుడైతే డిలీట్ లాస్ట్ జరుగుతుందో first do this task, then use while till whatever the node I was in dot next లో ఈ temp data ఉంటే dot next లో ఈ temp reference tail data ఉంటే keep that as a friend, update that way using a while loop. ఆన్సర్ చెప్పేసా. సో ఇంప్లిమెంట్ దిస్ వన్. ఇది డెఫినెట్ గా కామెంట్ చేసి this type of logical thinking will helps you a lot, even in trees, even in recursion, and even in the lead code questions which we are about to do on the linked list part. Okay, cool, fine. Now let's go back to the last task. Delete at any place. I guess I have said about the time complexity of deleting at any place, right? So if I didn't remember, but if in case if I forgot, deleting the last node will be a big O fan. Cool. Obviously, because we were traversing every time, right? So now how about deleting at any place? See, ఇదంతా నేను ఇంత స్లోగా వెళ్ళడానికి రీజన్ just because of the new data structure. It's not like the regular one. అందరూ ఏం చేస్తారంటే యూజువల్గా అరేస్ దాకా వచ్చేసి బాగానే ఉందని ఎప్పుడైతే లింక్ లిస్ట్కి వెళ్ళిపోతారో గివప్ ఇచ్చేస్తారు. I don't want that thing even in my channel. ఎవరైతే నా ఛానల్ని నమ్మి స్టార్ట్ చేస్తారో డేటా స్ట్రక్చర్స్, దే షుడ్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ బై నాట్ గివింగ్ అప్ ద డేటా స్ట్రక్చర్స్ పార్ట్. ఇట్స్ ప్రిటీ ఈజీ, రైట్? లైక్ ఐ మీన్ లైక్ ఏం లేదు అక్కడ, నువ్వు కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు. It's pretty easy. The way we have stored on a that basis మీద how we were traversing, how we were applying this CRUD operations is like a pretty thing. Kada? Fine. Let's get back to this question. So delete at any place. Like now we have only head. Forgot about that tail, forgot about that friend pointer. Usually that won't be there while solving the lead code questions. But so we will stick with this head part. What if I want to delete third one? Maybe fourth one this time. So fourth one, this first, second, third, fourth, fifth. See, నంబరింగ్ ఇస్తున్నా, ఇండెక్సింగ్ ఇస్తున్నానని దీనికి ఇండెక్సింగ్ ఉండిద్ది అనుకోవద్దు. దేర్ వోంట్ బి ఇండెక్సింగ్. జస్ట్ మనకి అర్థం అవ్వడానికి ఇండెక్స్ ఇచ్చాను. ఓకే, సో ఆఫ్టర్ డిలీటింగ్ మై ఫోర్త్, see it's like I will say delete at a position dap. I'll simply give my position number. After that నా డేటా ఎలా ప్రింట్ అవ్వాలి? 31, 24, 55, 77, 35. Cool. And this will be my head again. ఇలా నాకు అవ్వాలి. ఎలా చేయొచ్చు? నాకు ఇది తెలియదు ఫోర్త్ ఎక్కడ అని. సో ఫస్ట్ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద ఫోర్త్ నోట్. అగైన్ ద బ్రూట్ ఫోర్స్ టెక్నిక్. ఫస్ట్ ఫోర్త్ ఎక్కడ ఉందో తెలుసుకో, దానికి ట్రావర్స్ చెయ్యి, నెక్స్ట్ ఆ పాయింట్ అని చెక్ చేసుకొని ఇంకో వైల్ లూప్ తో దీని చెయ్యి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్. నౌ యూర్ అట్ ఎ ప్లేస్ సచ్ దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సో ఇనిషియల్లీ మై టెంప్ వాస్ పాయింటింగ్ అండ్ మై కరెంట్ వాల్యూ is 1. My position, I need to delete this one. So can I say if it is 1, I can still have a place to go. Now it is 2. I'm incrementing my temp, so I'm incrementing my counter. Now it is 3, and I'm pointing here, So is this enough to delete? Enduku? See, if I need to, the basic thing, linked list lo, single linked list lo, if I need to do something, I need to go prior to that, because I can't access using the present or the previous one. So ippudu em cheyali? See, again we will go with this diagrammatic way. See, first kabatti chepna, once if I started my lead code questions, I'm never gonna use this way, diagrammatic way. Okay, so again 7 7 7 anuko, and my 14 will have
జస్ట్ రిమైండర్ అగైన్ పక్క పక్కన రాస్తున్నాను, మెమరీలో కూడా పక్క పక్కన ఉండిద్ది అనుకోవద్దు. సమ్వేర్ ఇన్ ద పొజిషన్, సమ్వేర్ ఇన్ ద మెమరీ ఇట్ విల్ బి దేర్. అండ్ నెక్స్ట్ నా 77 ఉంటుంది, అండ్ ఎస్యూమ్ ఇది 999 ఉంది అనుకుందాము. అండ్ ఇంటర్నల్గా ఇక్కడ ఎంత ఉండిద్ది, 888 ఉండిద్ది, అండ్ ఇక్కడ 999 ఉండిద్ది. అండ్ నా మై టెంప్ వాస్ పాయింటింగ్ హియర్. డిలీట్ చేయడం అంటే ఏంటి, ఇంటర్నల్గా ఇట్లా పాయింట్ చేసినట్టే కదా, అండ్ ఇది ఇట్లా పాయింట్ చేసినట్టే కదా. సో డిలీట్ అంటే దాని మీనింగ్ ఏంటి, is it something like linking to other, or deleting the existent one? That is what the linking, right? That is how we were manipulating even in the insert time, even in the delete time. So how about keeping this node address here? So literally is that means that I am deleting a reference here. Make sense? అంటే మరి అది ఎలా పెడతావు, అరే ఇక్కడ టీ ఉంటే can't I access using this T and go to the next address using the T dot next, and in that can I fetch the next one which is pointing to this one? So how about writing this way, that temp dot next equals to temp dot next కెళ్ళు, which means ఇందులో టెంప్ పాయింట్ చేసిన అడ్రస్ కెళ్ళు. ఓకే ఐ వెంట్, అందులో డాట్ నెక్స్ట్ ఉన్న అడ్రస్ తీసుకో, విచ్ మీన్స్ ఇట్ వాస్ పాయింటింగ్ టు ద నెక్స్ట్ వన్ విచ్ వీ నీడ్ టు లింక్. డన్ లిటరలీ వి వర్ డన్. నౌ ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ it will be like pointing to the 999, which means instead of linking this way, now this is no more pointing to this way, it was linking this way. And physical representation clear గా ఉండడానికి this will be this way. So though again ఇక్కడ 2 references ఉన్నా it doesn't matter, because our head was starting this way, it will print 31 24 and it comes 55, then from 55 it has point to the next one which is of this one. Now we didn't have an access to this one, and nothing. Then 75 కి 77 కి 37 ఉండిద్ది. బట్ స్టిల్ ఇంటర్నల్ గా 14 కి దీని అడ్రస్ పాయింట్ అవ్వచ్చు. సి ఇంటర్నల్ గా 14 లో స్టిల్ ఇది పాయింట్ అవ్విద్ది. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. బట్ there is no such a reference again to point 14 node. 14 address ఉన్న node కి పాయింట్ చేసి ఎలాంటి రెఫరెన్స్ లేదు. The only reference to point that the node 14 is 55 and which we have overwritten. So there is no such a pointer referring to point node 14. So garbage collector comes into the picture. Later this will be deleting this one, and now we were done with this part. So this is how you need to imagine. See, fine, ఎన్నిసార్లు నేను కూడా ఇలానే థింక్ చేయకూడదని చెప్పొచ్చు, బట్ ఐ గెస్ యూ హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్, రైట్? సో ఫైన్, అగైన్ ఫస్ట్ డిలీట్ చేస్తాను, లాస్ట్ డిలీట్ చేస్తాను, ఫర్గొట్. assume like in between thing. This will work, right? దాని తర్వాత ఎడ్యుకేషన్స్ ని మనం ఇంప్లిమెంట్ చేద్దామా, బట్ దిస్ విల్ వర్క్ ఆర్ నాట్? ఆఫ్ కోర్స్. సో ఫస్ట్ we will implement this one. Later we will try to see. Cool. So yeah, ఇప్పుడు public and void delete at position. I'm gonna pass this time. Obviously position I need to pass for sure. లేకపోతే నాకు ఎలా తెలిసిద్ది ఏనో డిలీట్ చేయను, ర్యాండమ్గా డిలీట్ చేయమంటావే ఏంటి? లేదు కదా. సో ఐఎమ్ గోనా టేక్ అ కౌంటర్ ఫ్రమ్ వన్. సో వైల్ కౌంటర్ లెస్ దాన్ పొజిషన్ -1. ద సేమ్ వే ఇన్సర్ట్కి ఎలాగైతే లిటరల్గా ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఎలాగైతే ఇక్కడ దాకా వచ్చి లింక్ చేసుకొని ఇక్కడ లింక్ చేసావు, ఇప్పుడు డిలీట్ అంటే ఇది తీసేయాలి కాబట్టి ఇట్లా చేస్తున్నావు. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ వస్తాయి. సో temp equals to temp dot next and I'm incrementing my counter plus. So once ఇది అయిపోయిన తర్వాత find head. సో once ఇది అయిపోయిన తర్వాత what I'm gonna do, my temp dot next లో temp dot next కి వెళ్తున్నా. ఓకే, what about the address? The second one thing I was keeping at the present dot next, and done. So
ఈజీగా ఉండడానికి మేబీ ఐఎమ్ నాట్ డిలీటింగ్ ఎనీథింగ్. సో డిలీట్ ఉన్నాయన్నీ నేను కామెంట్ చేసేస్తున్నాను. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఎట్ లాస్ట్ వీ విల్ ట్రై టు సీ. సో దట్ చాలా కంటెంట్స్ ఉంటాయి కాబట్టి delete at any position. Maybe I'm going with the 1 2 3 4 5 6 7 7 ఉన్నాయి కాబట్టి maybe I'm going with the fourth one. First we will see how it will comes, then we will see what will happen. Okay, see first I'm hiding this one. First I will be running this part. 31 24 100 55 14 77 will be there. So ఇప్పుడు నాకు 55 delete అవ్వాలి. So if I uncommented this one, so 55 మనకి delete అవ్వాలి. That's what we were trying to do, right? We were trying to do. See, లేదు నాకు 1 2 3 తో నాకు పెద్దగా ఇది లేదు, నేను జీరో బేస్డ్ ఇండెక్స్ తో నాకు ఇది ఉందంటే దాంతో నేను లాజిక్ రైట్. సి 15 లేదు, 55 లేదు. సో వీఆర్ డన్, వీఆర్ గుడ్ టు గో. మరి ఇప్పుడు ఎడ్జ్ కేసెస్ ఏంటి? సి ఆ ఎడ్జ్ కేసెస్ ఏంటి అంటే, వాట్ ఇఫ్ ఇట్ డిలీట్ ఎట్ ద లాస్ట్ ప్లేస్, వాట్ ఇఫ్ ఇట్ డిలీట్ ఎట్ ద లాస్ట్ ప్లేస్ విల్ బీ 1. that is the thing we need to make sure, right? See, delete at the last place 1 అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాము? see the code part. So first 1 less than 1 na 1 less than 1. See first see we will run, then we will see if it is working, it's fine. If not, like we will see how to tackle that one. See 100 delete avatla, again the same way like yesterday's problem. 31 delete అయింది, లైక్ 31 ఇంపాక్ట్ అయింది కదా. సో ద సేమ్, మరి దీనికి ఏం చేయాలి? అరే సేమ్ వే వీ హ్యావ్ లిటరలీ ఆల్రెడీ రిటర్న్ అ కోడ్ టు డిలీట్ ద ఫస్ట్ వన్. ఇఫ్ ఇన్ కేస్ మై పొజిషన్ ఈక్వల్స్ టు 1, ఐఎమ్ గోనా కాల్ delete first. And the same way, if in case my position is greater than the total size, somehow if I knew the size, can I say delete at the last? Cool, that's it. See, delete the first ni handle chesamu, and ఇప్పుడు లాస్ట్ ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 total 1 2 3 4 5 6 elements ఉన్నాయి. So now I'm gonna try to delete the 77. See, we will see whether 77 works or not. Cool, 77 delete అయిపోయింది. సో లాస్ట్ వన్ వాజ్ వర్కింగ్ ఫైన్, ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్. సో మరి ఇప్పుడు డిలీట్ అయితే ఎనీ ప్లేస్లో ఏం ప్రాబ్లం? ఫస్ట్ ప్రాబ్లం ఉంది, అది హ్యాండిల్ చేసా. లాస్ట్ది లేదు, ఎందుకంటే ఇది. సో డిలీట్ అయిపోయింది. వాట్ ఇఫ్ ఐఎమ్ గోనా మేకింగ్ 100 జస్ట్ లైక్ ఎస్టర్డే ఈవెన్ దో 100 లేకపోయినా నేను 100 అని అంటే అప్పుడు ఏం చేయాలి? సి దాట్స్ వే ద టెంప్ ఆల్సో హెల్ప్ రైట్ టు డూ ద టాస్క్. See, ఎందుకు యాజ్ ఆఫ్ నౌగా కౌంటర్తోనే చేసాము. ద సేమ్ వే ఐమ్ గోనా షో ద ఇన్సర్ట్ ఎట్ ద ఎనీ ప్లేస్ థింగ్ ఆర్ వెయిట్ ఇన్సర్ట్ ఎట్ ఎనీ ప్లేస్. ఎందుకు? యూజువల్గా నేను జస్ట్ కౌంటరే వాడితే టెంప్ అనేది నల్కి రిఫరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు? సచ్ ఎ కేస్ వేర్ మై పొజిషన్ గ్రేటర్ దెన్ ద యాక్చువల్ సైజ్ ఆఫ్ మై లింక్ లిస్ట్. సో అలాంటి ప్లేస్లో నాకు సైజ్ అనే డేటా టైప్, సైజ్ అనే క్లాస్లో ఒక యాక్సెస్ ఇది లేదు కాబట్టి ఇది వాడుతున్నాను. What if I do even have a size called like the size here? So I just simply do, see, maybe this time I will create, because ninna nenu the last video lo manamu insert at any place ane danto temp తో సాల్వ్ చేసాం కాబట్టి ఇప్పుడు సైజ్ తో సాల్వ్ చేద్దాం. సో వాట్ ఎవర్ ద కేస్ ఇక్కడికి వచ్చేసిందంటే నాది ఒక డేటా క్రియేట్ అయినట్టేనా? సో ఇనిషియల్గా వాట్ ఎవర్ ద సైజ్ ఇట్ విల్ బి లైక్ 0, ఇనిషియల్లీ 0. సో ఇన్సర్ట్ అయినా లేదా ఇన్సర్ట్ ఎట్ ఎనీ ప్లేస్ అయినా, irrespective of which other the thing, at last can I say my size plus, and the same way insert at first also, whatever the position you have insert ante na size perigutunatte. So can I do this way? So instead of using this thing like the temporary stuff, either temporary and body you can check this -1 +1 things and you can do the task. But now I'm trying to use this size. So if in case నా పొజిషన్ అనేది గ్రేటర్ దెన్ సైజ్ అయితే, either delete the last stuff, either do this task or simply do my position equals to size. Anything will work, because లాస్ట్ అంటే యాక్చువల్గా మనం రాసిన కోడ్ వర్క్ అవుతుంది. అలా కాదు, నాకు ఇలా వద్దులే, నాకు కన్ఫ్యూజ్ అవుతుందంటే డిలీట్ లాస్ట్ పెట్టేసి greater than the size అయినా or equals to or greater than that size అయినా delete at the last పెట్టేసాయి. Cool, now we will try to see and one more thing, even less than 1 అయినా
0, -1, negative, so like whatever. Include one. So cool. I guess with this we have completed every edge cases. See, this is how you need to worry about the edge cases. Edge cases ne starting ఏ నేను ఒక డేటానే పెట్టి అరే ఏంటి దీని సంగతి అనేది no. I have said many times in many algorithms when we are doing 2-pointer, sliding window, sorting, searching, arrays. Again, I'm remembering, like again, I'm keeping it as a note. When you're solving any problem, think in terms of n is very large. అరే n 1 2 3 లేదా 10 100 ఉంటే you can literally manually code using if else's, or you can manually code using small statements. You don't need any other nonsense stuff. అలా కాదు కాబట్టి మనం థింక్ చేయాలి. సో n is very big. సో మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? Again, it's depend upon what k position you were inserting. If in case k third lo unte, it will take k 3. If in case k like very big ante, if in case k almost similar to my n value ante, it will be taking big of n. Or if in case almost k similar to some constant value aithe, this will be constant. Or if my k almost belongs to my size of n greater than 2 aina, it will be almost 10. So again, it will boil down to big of n. Okay, best case, it's like, it's completely depend upon k. So I'll be simply writing big of k. Cool. So with that we have covered how to insert like the first, last, middle, and how to delete first, last, middle with those time complexities. And don't forget, I have given some task over insert and some task over delete. So try to build your own custom linked list. You can literally use tail, friend, head, size, boom, whatever the stuff you want. If you want any things to keep so that you will be get beneficial using those references, you can keep whatever the stuff you want. So I hope video help అయింది అనుకుంటున్నాను. If in case video help అయితే please don't make to forget comment చేయడం మర్చిపోద్దు. Subscribe is like the secondary stuff for me. So comment చేయడం మర్చిపోద్దు, which makes me to keep motivate myself to do more and more videos. And share చేయి మీ ఫ్రెండ్ కి. That is the most important thing prior to the commenting, because వాళ్ళు కూడా ఈ కోర్స్ వల్ల హెల్ప్ అవ్వాలి. See, this is the course where I'm starting from extreme scratch. If you see, I'm starting everything from scratch నుండి బిల్డ్ చేసుకుంటా వస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో that's it for this video. So next video lo manamu maybe whatever the plus and minus things were there in English which we didn't cover, like update ela cheyali. See, now I guess this will be makes kind of piece of cake, right? Like ఒక పర్టికులర్ నోట్ లో ఉన్న డేటాని ఎలా అప్డేట్ చేయాలి, ఇట్స్ జస్ట్ లైక్ అ పీస్ ఆఫ్ కేక్. వీ నో హౌ టు ట్రావర్స్, వీ నో హౌ టు డిలీట్ అప్డేట్ చేసినప్పుడు వాట్స్ దే టు అప్డేట్ ఇన్ దిస్, ఏ పొజిషన్ లో ఉన్న డేటా అప్డేట్ చేయాలి, జస్ట్ మేక్ దట్. You can take this as a task also, but anyway I'm going to implement this thing in the next video. So update ela cheyochu, and maybe I guess I do even written whatever the plus and minus things, like any of those amazing basic stuff was there. So I'll be covering that in the next video of single linked list. With that, we were literally done with the single linked list. Then we will be moving to double linked list and circular linked list. Trust me, if you learn single linked list by me, and if you have understand this, whatever the things I have said, this just a piece of cake. అంతే. వెన్నతో పెంచిన విద్యలాగంటారు. అసలు ఎందులో అయితే డిఫికల్ట్ థింగ్స్ చేసావంటే డబ్ల్యూ లింక్ లిస్ట్ ఇస్ లైక్ నథింగ్. సింపుల్గా చెప్పాలి అంటే సింగిల్ లింక్ లిస్ట్లో ఇక్కడ ఉన్నప్పుడు నెక్స్ట్ దాన్ని యాక్సెస్ చేయగలవు, బ్యాక్ని యాక్సెస్ చేయగలవా? లేదు. డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఉన్న దాంట్లో నుండి నువ్వు వెనక్కి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. జస్ట్ లైక్ ఎ ట్రైన్. ఇఫ్ యూ టేక్ అ స్లీపర్ కోచ్ ఇన్ అ ట్రైన్, ఎన్ని బోగీలు ఉంటే అన్ని బోగి, S1 నుండి నువ్వు వెస్టర్న్కి వెళ్ళిపోగలవు. ఇఫ్ యూ టేక్ 3 tier, S1 నుండి like whatever the, maybe it's usually start with B1 and A1 stuff, so you can go all those things, right? So think in terms of a train. And I'm not going to use any analogies of train here. I will use this train analogy when we actually doing the linked list. ఎలా ఆలోచిస్తే మనం లింక్ లిస్ట్ ని ఇంకొంచెం బెటర్ వేలో సాల్వ్ చేయొచ్చు. సో దాట్స్ వేర్ I'll bring a concept called train అనమాట. So that's it for this video. Thank you.